ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో వరుసన ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న దాడులు, కొన్ని చోట్లయితే హత్యలు, కొన్ని చోట్లయితే దొమ్మీలు, ఇంత జరుగుతున్నా సరే ఎందుకని ఎలక్షన్ కమిషన్ కూడా మౌనంగా ఉందంటారు? ముఖ్యంగా పోలీసు వ్యవస్థ ఇంకా ప్రభుత్వాన్ని ఎందుకు సమర్థించేటట్టు ప్రవర్తిస్తుందంటారు? మీరు ఒకటి గమనించాలండి, ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యి కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు పాల్గొన్న సభలోనే భద్రతా వైఫల్యం ఖచ్చితంగా కనపడతా ఉంది. దేశవ్యాప్తంగా మీడియా ఛానల్స్ కానివ్వండి, మొత్తం ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానీ కోడై కూస్తూ ఉంది. కానీ మీరు అన్నట్టు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, దీనికి ఏంటి కారణం అనేది సామాన్య ప్రజలకు అర్థం కావట్లేదు. మేము ఒకటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కానీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కానీ కోరుతా ఉన్నాం, ఇంకా మీరు ఈ జగన్మోహన్ రెడ్డి మాయలో నుంచో లేకపోతే అతను చేసే ఒత్తిళ్ళ వల్ల బయటికి రావట్లేదా? మీకు కోడ్ వచ్చిన తర్వాత మీకు ఎలక్షన్ కమిషన్ మీరే రాష్ట్రానికి ముఖ్య అధికారి, మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇంకోవైపు చూస్తామంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగితే వెంటనే డీజీపీని మార్చేశారు, సిఎస్ని మార్చేశారు. మీరు కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకని మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు పాల్గొన్న సభలోనే జరిగితే మీరు ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఏంటి ఇంకా జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తూ ఉన్నారని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలి. అట్లాగనే ఎన్నికల విధుల్లో కూడా నిష్పక్షపాతంగా ఇప్పటిదాకా ఎవరైతే ఉన్నారో డీజీపీ దగ్గర నుంచి సిఎస్ దగ్గర నుంచి అందరూ జగన్మోహన్ రెడ్డి మనుషులే, అది జగమెరిగిన సత్యం. కాబట్టి మీరు మొత్తం యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసి ఎవరైతే నిష్పక్షపాతంగా పనిచేస్తారని రికార్డు ఉందో వాళ్ళని ఎన్నికల విధుల్లో పెట్టి బాధ్యతలు అప్పగించి ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయి అనేది చెప్పి మీరు సంకేతం ఇవ్వాలి. మీరు ఎప్పుడైతే వీళ్ళని మారిస్తే డీజీపీని కానీ సిఎస్ని కానీ మార్చి ఎస్పీలని ఉన్నారు, మీరు చూస్తూ ఉంటే మొన్న 3 జిల్లాలు పల్నాడు కానివ్వండి, అటు ప్రకాశం కానివ్వండి, లేకపోతే ఇటు బాపట్ల జిల్లాలు 3 కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎస్పీలే ఉన్నారు. వాళ్ళని ఎన్నికల అధికారి పిలిపించాడు, వివరణ కోరాడు, ఏంటి ఇట్లా మర్డర్ జరిగింది, ఏంటి భద్రతా వైఫల్యం అని కోరిన వెంటనే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఇంకా వెళ్ళకముందే ఇక్కడ మాచర్లో ఒక హత్య జరిగింది. దీన్ని బట్టి మీరు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ప్రభుత్వ యంత్రాంగాన్ని మనం ప్రశ్నించలేము కానివ్వండి, మేము అడుగుతూ ఉన్నాం, మేము సమాధానం కావాలి మాకు. మీరు ఎందుకని చర్యలు తీసుకోనట్లేదు? తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ అధికారులు ఏదైతే ఇప్పటిదాకా ఉన్నారో వాళ్ళ అధికారులందరినీ కూడా విధుల నుంచి తప్పించి నిష్పక్షపాతంగా పనిచేస్తాను రికార్డు ఉందో వాళ్ళని విధుల్లో తీసుకొని ఎలక్షన్లు సజావుగా జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాగే పంచాయతీ ఎన్నికలు కొన్ని ఎన్నికల్లో కనుక చూస్తే కనుక జరిగిన దౌర్జన్యాలు వాటికి మించి రేపు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగే అవకాశం ఉందనే మాటలు వినపడుతున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? ఎలక్షన్ కమిషన్ పనితీరును కూడా ఎలక్షన్ కమిషన్ కూడా పట్టించుకోకుండా ఇంతే వ్యవహరించే అవకాశం ఉందంటారా అసలు మిగతా వాళ్ళు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎవరైతే ఆ రోజు పంచాయతీ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్లో పనిచేశారో అధికారులు ఇప్పుడు అదే అధికారులు ఉన్నారు. వాళ్ళు గనక విధుల్లో ఉంటే రేపు ఎలక్షన్ రోజుకి ఎప్పుడైతే సీన్ రిపీట్ అవుతుందండి, ఏదైతే జరిగిందో స్థానిక సంస్థల్లో దౌర్జన్యాలు కానివ్వండి, కిడ్నాప్లు కానివ్వండి, హత్యలు కానివ్వండి, అయ్యే రిపీట్ అవుతాయి రేపు రేపు మేలో జరగబోయే ఎలక్షన్కి. ఇదే అధికారులు కనుక ఉంటే విధుల్లో ఉంటే ఎలక్షన్లు అనేది రక్తపాతం అవుద్దండి. సామాన్య ప్రజలు కానివ్వండి, నాయకులు కానివ్వండి చాలామంది కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కానివ్వండి, రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ కళ్ళు తెరిచి మీరు ఎవరైతే అప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఉన్న అధికారులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళని విధుల నుంచి తప్పించి నిష్పక్షపాతంగా పనిచేసే అధికారులు మీ దగ్గర ట్రాక్ రికార్డు ఉంటుంది. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానివ్వండి కేంద్రం దగ్గర ఉంటుంది, రాష్ట్రం దగ్గర ఉంటుంది. వాళ్ళని చూసి ఆ అధికారులు నియమించి ఎలక్షన్లు సజావుగా రక్తపాతం లేకుండా జరపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆదేశాలు రాకుండా ఈ వైసీపీ నాయకులు ఇవన్నీ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? లేదంటే కనుక అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఆదేశాలు లేకుండా ఈ వైసీపీ నాయకులు ఈ ఎక్స్పర్ట్ అంటే అపోజిషన్ లీడర్ల మీద దాడి చేసే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా అండి అవకాశం ఉంది. వాళ్ళ రాజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెబుతాడో దాన్ని వాళ్ళ మహామంత్రి ఉన్నాడుగా ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కేడర్కి చేరవేస్తాడు. కేడర్ వాళ్ళ ఆజ్ఞల ప్రకారమే ఇవన్నీ ఘోరాలు నేరాలు చేస్తూ ఉంటారు, హత్యలు దౌర్జన్యాలు చేస్తూనే ఉంటారు. ఆయనకి తెలియకుండా రాష్ట్రంలో మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ వచ్చిన దాకా చీమ కూడా కదిలే పరిస్థితి లేదు. మీకు తెలుసు మొత్తం ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి అడుగేస్తేనే జరుగుతూ ఉంటుంది. ఏదైనా వాళ్ళ కేడర్ కానీ వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయన ఆజ్ఞ పాటించి ఇవన్నీ చేశారని చెప్పి చెబుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటుంది. ఇలాంటి అరాచకాలు చేసే అంటారా, లేదంటే కనుక సిద్ధం అంటూ ప్రజల దగ్గరికి నేను వెళ్తున్నాను కాబట్టి నేను గెలుస్తాననే నమ్మకంతో అంటారా? ఇట్లాంటి అరాచకాలే. అతను ప్రజల్లో నమ్మకం కోల్పోయాడు, ప్రజాభిమానం కోల్పోయాడు. ప్రజల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ వ్యాపారస్తుల్లో కానీ ఇప్పుడు అతని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. అతను మీరు చూస్తూ ఉంటారు దాదాపు 3 నెలల నుంచే డిసెంబర్ నుంచే ఆయన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు జాబితా సెలెక్ట్ చేయడానికి కూర్చున్నాడు. కానీ మొన్నటి దాకా కూడా కాలేదు, లిస్ట్ ఇలేకపోయాడు. ఎందుకని అంటే అభ్యర్థులు దొరకట్లేదు వాళ్ళకి. ఎవరు పోటీ చేయడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఆయన పోటీ చేయడానికి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు చేసిన పాపాలు కానివ్వండి ఘోరాలు కానీ అన్నీ వాళ్ళకి తెలుసు. ఈసారి పోటీ చేస్తే మనం గెలవలేము అనేది చాలామంది అభ్యర్థులు తప్పుకున్నారు. ఇప్పుడు కూడా సీటు రాని అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు, చాలా పండగ చేసుకుంటున్నారు. అమ్మయ్య మన సీటు లేదు, జగన్మోహన్ రెడ్డి మనకి చాలా మంచి పని చేశాడు మమ్మల్ని తప్పించి అని చెప్పి చాలా ఆనందపడుతూ ఉన్నారు. వైనాట్ 75 అంటే Y75 17 కూడా రావు అతను నాకు తెలిసి. వైనాట్ 75 అని ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా వై వి హేట్ జగన్మోహన్ రెడ్డిని మనం ఎందుకు అసహించుకుంటున్నాం అనేది రేపు ఎలక్షన్లో చూపిస్తారు. అతనికి 175 కాదు కదా, 2 అంకెలు 17 కూడా రావని చెప్పి ప్రజల యొక్క విశ్వాసం. అదేవిధంగా జరుగుద్దని చెప్పి తెలియజేస్తాం. ఇంకోటి సిద్ధం అంటాడు, పారిపోవటానికి సిద్ధం. అతను నిన్నగాక మొన్న చూశారు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ మత్తు రాజధానిగా చేసేసాడు. అట్లాగే మొన్న 25,000 కేజీల డ్రగ్స్ దొరికినాయి. అవి కూడా విజయసాయిరెడ్డి బంధువు అని చెప్పి సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి అనుచరుడు కోనం వీరభద్రం అని చెప్పి వస్తూ ఉండే. వాళ్ళేమో తెలుగుదేశం పార్టీ మీద పడతా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇట్లాంటి పనులు చేయడు, ఆయన ఎంకరేజ్ చేయడు కూడా అట్లాంటివి. ఆయన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మీకు తెలుసు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అనే కానీ ఈ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అని ఏ రోజు చెప్పడు. ఇట్లాంటివి కూడా ఆయన చర్యలు తీసుకుంటాడు. ఈరోజు హెచ్చరిస్తా ఉన్నావు, నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవడానికి సిద్ధంగా ఉండు. అది కూడా మాకు అందిన సమాచారం ఏంటంటే లండన్లో వాళ్ళ అమ్మాయిలు ఉన్నారు, ఇప్పటికే అక్కడ జార వేసాడు. ఇప్పుడు ఎలక్షన్ కాగానే లండన్ పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణలో కవితని, ఢిల్లీలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. రేపు ఎలక్షన్ కాగానే ఇతన్ని కూడా అరెస్ట్ చేస్తారనేది ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడే అరెస్ట్ చేయాలి, కానీ ఎలక్షన్లో అరెస్ట్ చేస్తే అతనికి ఎక్కడ సింపతి వచ్చుద్దు అని చెప్పి వాళ్ళ నాయకులు అనుకొని ఎలక్షన్ కాగానే ఏది రిజల్ట్ వచ్చేదాకా కూడా ఉండదు, ఎలక్షన్ కాగానే అతను అరెస్ట్ చేస్తారని చెప్పి తెలుస్తూ ఉంది.